మంచిగా తీయించి మామూలు రథమా నీడు చూడు. ఓకే అది కంటే కాలేదు నాకు ఈరోజు సురేష్ ఆత్మారాం మన హిందువుల సంరక్షకుడు, హిందువుల గురించి తత్వం విధానం ఈ రోజులలో చిన్నపిల్లలకు ఇప్పుడున్న జనరేషన్కు తెలుతలేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇలాంటి గురువులు చాలా మంది తయారు కావాలని చెప్పి ముఖ్యంగా ఆయన జన్మదినం సందర్భంగా మన వివి ఫౌండేషన్ అనాథపుత్ర ఆశ్రమంలో వారి యొక్క శిష్యుడు శ్రీనివాస్ గారు మరియు వాళ్ళ ఇంకా తినన్న ఇంకా చాలా ఇంకా సేవా సంఘం వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారి పేరు మీద మన అనాథ వృద్ధులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. గురువు గారు ఇంకా మీరు చాలా మందిని మీ లెక్క శిష్యులను తయారు చేసి ఈ యొక్క హిందూ సమాజానికి కళ్ళు తెరిపియాలని చెప్పి కోరుకుంటూ తెలకూరు బాలాజీ టెంపుల్లో సుందరేశ్వర ఆలయం ప్రధాన అర్చకులు అయినటువంటి సురేష్ ఆత్మారాం గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వీరమాధవ్ గారిచే ఏర్పడినటువంటి వృద్ధుల ఆశ్రమానికి రావడం జరిగింది. ఈ వృద్ధుల ఆశ్రమం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఎవరు అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులను తీసుకొచ్చి సేవ నేర్చి వాళ్ళకు సకల సపర్యలు చేస్తున్నాడు. ఈ సేవకు ఫస్ట్ సార్కు నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మేము 2010 నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. తోచినంత అంటే సహాయం చేయడానికో లేకపోతే అన్నదానం కానీ లేకపోతే పండ్లు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎందుకనంటే మనం మన లోపల ఉన్నటువంటి సేవాతత్వాన్ని ఇంకొకరికి ఉపయోగపడే విధంగా. వాస్తవంగా మనిషి జన్మ ఏందనంటే వచ్చామా పోయినామా అన్నట్టు ఉంటుంది. వచ్చిపోవడం కాదు, వచ్చింది ఇచ్చిపోవడానికి అని చెప్పి ఒక సంకల్పం, బ్యాక్ టు రూట్స్ అనే విధానంగా అందరూ కూడా సేవ చేయాలనుకుంటారు. కానీ ఆ సేవను బయటకు తీసుకొచ్చే తత్వాన్ని మేము ప్రేరేపించడానికి రోజు సందర్భంగా గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు హిందూ సమాజాన్ని రాబోయేటువంటి భవిష్యత్తులకు చిన్నపిల్లలకు విద్యకు సంబంధించినటువంటి పెన్నులు పంచడం కానీ, విద్యకు సంబంధించినటువంటి సూచనలు ఇవ్వడం కానీ, గురువు గారు పూజలు కానీ, అర్చనలు, అభిషేకాలు, కొండగట్టు గిరి ప్రదక్షిణ లాంటి ప్రారంభకులు, కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసినటువంటి గురువు గారు ఈ భారతదేశం లోపల ఇలాంటి గురువులు ఉండడం అనేది దొరకడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాను. సో ఈ భారత పౌరులకు నవ సమాజాన్ని నిర్మించుకుంటూ హిందూ దేశాన్ని ఇంకా మరింత బలోపేతం చేయడానికి, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి, హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇలాంటి గురువులు మాకు ఇంకా కావాలి ముందు భవిష్యత్తులో అని చెప్పి మరొకసారి
మా సురేష్ ఆత్మారాం గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మా పూజ్య గురువులు సురేష్ ఆత్మారాం గారి పుట్టినరోజు సందర్భంగా బీపీ ఫౌండేషన్ లో ఈరోజు వచ్చి మేము వ్యక్తులకు ఆరాధనకు ఇక్కడ పనులు పంచడం జరుగుతుంది. దేవి శ్రీనివాస్ గారు, నార్ల శ్రీనివాస్ గారు, అట్లే బీపీ ఫౌండేషన్ గారి సంస్థలో మేము పనులు పంచడం జరుగుతుంది. మా గురువు గారు సురేష్ ఆత్మారాం గారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొండగట్టు జిల్లా పాటు మాకు 10వ తరగతి చదివే పిల్లలకు పెన్నులు పంచమని చెప్పి దిక్సూచి చేసిన గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు.